హలో అండి, ఇవాళ మన వీడియోలో మీకు ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా బ్రెడ్ లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం మనమైతే రస్కులు బయట దొరుకుతాయండి. మనకి వీట్ రస్కులు కానీ స్వీట్ రస్కులు కానీ ఏదో ఒకటి మన అవైలబుల్ బట్టి ఒక 7-8 ముక్కలు తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఒక కప్పు పాలు అయితే పోసుకుందాము. ఈ పాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పొంగు వచ్చేదాకా పొంగించుకుని ఒక హాఫ్ కప్ షుగరు, దీనికి హాఫ్ కప్ షుగర్ అయితే పడుతుంది. మనకి రస్కులు స్వీట్ రస్కులు అయితే కొంచెం చూసుకునే వేసుకోవాలండి షుగరు. ఈ షుగరు కరిగేట్టుగా బాగా కలుపుకొని ఒకసారి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అవైలబుల్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, లేకపోయినా మనకి బాగుంటుంది. ఫుడ్ ఫ్లేవర్స్ మనకి బయట దొరుకుతాయండి. నేనైతే మ్యాంగో ఫ్లేవర్ వేసాను కొంచెం. ఇవన్నీ వేసి బాగా కలిసేట్టుగా కలుపుకుని ఒక హాఫ్ కప్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకుని మనం తీసి పెట్టుకున్న రస్కులను కొంచెం ముక్కలుగా చేసుకుని, మరీ పౌడర్ చేసుకోకూడదండి, కొంచెం ముక్కలు చేసుకుంటే సరిపోతుంది. మనకి హోలీకి బయట ఆడుకుని కలర్స్ అన్నీ పూసుకుని ఇంటికి వచ్చి స్వీట్ చేయాలంటే బాగా విసుగ్గా అనిపిస్తుంది. మనం ఇలా ట్రై చేస్తే తొందరగా అయిపోతుంది. మనకి సింపుల్గా వేడివేడిగా తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కట్ చేసి పెట్టుకున్న రస్క్ ముక్కల్ని ఇందులో వేసుకుని అడుగు పైన బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా ఆ ముక్కలకి పట్టేట్టుగా కలుపుకుని బాగా దగ్గరికి అయ్యేదాకా ఉంచుకుని మెత్తగా చేసుకోవాలండి. ఇది బాగా అంతా మిశ్రమాన్ని అంతా బాగా ఈ ముక్కలకు పట్టేట్టుగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని ఆ సర్వింగ్ బౌల్లో పెట్టుకుని మన అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ బాదం, పిస్తా, కాజు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రై చేసుకుని కొంచెం నెయ్యిలో పైన ఒక స్పూను నెయ్యి వేసుకుని గార్నిష్ చేసుకుంటే మనకి ఇది తినడానికి అప్పటికప్పుడు రెడీ అయిపోతుందండి. ఇది 2-3 రోజుల దాకా మనకి నిలవ కూడా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. బ్రెడ్తో చేసే కన్నా మనకి ఇది ఈజీ ప్రాసెస్, కొంచెం తొందరగా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.